హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఒక స్టాక్ ప్రైస్ బాగా పెరిగిన తర్వాత ఈ కంపెనీ మంచి కంపెనీ అని అనాలిసిస్ చేయడం చాలా ఈజీ. కానీ దానికి కొంచెం డిఫరెంట్ గా ఒక కంపెనీ ఇంకా ఎక్కువ మందికి తెలియక ముందే చాలా లెస్ నోన్ కంపెనీ అయినా మల్టీ బ్యాగర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే కంపెనీస్ గురించి ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే దీనికోసం బాగా వెల్ నోన్ ఇన్వెస్టర్స్ అయిన విజయ్ కేడియా, రాధాకృష్ణ ధమాని, రాకేష్ జుంజన్వాలా, పొరింజు వెలియత్, ఆశిష్ కచోలియా ఇలాంటి వాళ్ళ పోర్ట్ఫోలియోలో నుంచి ఇలా లెస్ నోన్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వాటిల్లో మల్టీ బ్యాగర్ పొటెన్షియాలిటీ ఎంత ఉంది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్ గా ఈ వీడియోలో నేను ఎలాంటి స్టాక్స్ ని సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ మీకు ఒక ప్రాసెస్ ని నేర్పించబోతున్నాను. ఈ ప్రాసెస్ లో ఉన్న అడ్వాంటేజెస్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఈ ప్రాసెస్ ని చాలా బాగా ఇష్టపడతారు అనుకుంటున్నాను. అయితే మనందరికీ తెలుసు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విజయ్ కేడియా లాంటి వాళ్ళకైనా, రాధాకృష్ణ ధమాని వాళ్ళకైనా, ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అన్ని పెరుగుతాయా అంటే లేదు. కేవలం 20-30% ఆఫ్ ద స్టాక్స్ మాత్రమే చాలా అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. రిమైనింగ్ అన్ని కూడా కొంచెం లో పర్ఫార్మెన్స్ గానే ఉండొచ్చు. బట్ ఎనీహౌ మనకు ఒక విషయం ఏం తెలుసు, వీళ్ళు మల్టీ బ్యాగర్స్ ని కనుక్కోవడంలో అండ్ అలాగే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అన్న విషయం మనకు తెలుసు. అందుకని మనం వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్ ని జాగ్రత్తగా అనాలిసిస్ చేసి మనకి అర్థమైన స్టాక్స్ లో ఏవైతే మల్టీ బ్యాగర్ పొటెన్షియాలిటీ కనపడతాయో అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన వర్క్ అనేది చాలా సింపుల్ అవుతుంది. అండ్ అలాగే అందులో పెద్ద ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసుకొని ఉంటున్నారు కాబట్టి మన కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. సో ఇంకేం ఆలస్యం లేకుండా డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి వెళ్దాం, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ మనం trendline.com ని ఓపెన్ చేద్దాం. దీనికోసం సింపుల్ గా నేను గూగుల్లో ట్రెండ్ లైన్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో ఈ ట్రెండ్ లైన్ స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయండి, LYNE అని ఉంటుంది. సో ఈ trendline.com ని కనుక మనం ఓపెన్ చేస్తే మనకి టాప్ లో ఇక్కడ సూపర్ స్టార్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఎయిదర్ నార్మల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లైక్ విజయ్ కేడియా గానీ, రాధాకృష్ణ ధమాని గానీ, రాకేష్ జుంజన్వాలా గానీ ఇలాంటి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఏ షేర్స్ కొంటున్నారు అనేది కూడా మనం ఫ్రీగానే చూడొచ్చు. సో ఒకసారి నేను ఇక్కడ సూపర్ స్టార్స్ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసినప్పుడు మనం కింద గనక స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లియర్ గా ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియోస్ మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ వెబ్సైట్ కలెక్ట్ చేసే డేటా ఏదైతే ఉందో దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే, జనరల్ గా ఏ కంపెనీ అయినా కూడా ఎవ్రీ క్వార్టర్ లో బిఎస్సికి అండ్ ఎన్ఎస్సికి ఆ పర్టికులర్ కంపెనీలో 1% కంటే ఎక్కువ వాటా ఎవరెవరికి ఉంది అనేది ఒక రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఆ రిపోర్ట్ నంతా వీళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడ మనకి సార్ట్ చేసి క్లియర్ గా వీళ్ళకి ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి అని చెప్తారు. అయితే ఒకవేళ ఒక పర్టికులర్ కంపెనీలో విజయ్ కేడియా కానీ లేదా రాధాకృష్ణ ధమానికి కానీ 1% కంటే తక్కువ వాటా ఉంది అని అంటే అలాంటి కంపెనీల గురించి మనకి తెలియదు. అదొక్కటే ఈ వెబ్సైట్ యొక్క లిమిటేషన్. అయితే ఆ విషయం యాక్చువల్ గా ఈ వెబ్సైట్ కే కాదు, ఇంకా ఏ వెబ్సైట్ కి కూడా తెలియదు. కేవలం అది పర్సనల్ గా విజయ్ కేడియాకో లేదా రాధాకృష్ణ ధమానికో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బట్ ఎనీహౌ మనకున్న ఇన్ఫర్మేషన్ తో వీళ్ళ పోర్ట్ఫోలియోలో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అయితే మనం తెలుసుకోగలుగుతున్నాం. సో వన్స్ ఇక్కడ మనం లాస్ట్ 2 years యొక్క డేటాని గనక అబ్జర్వ్ చేస్తే రాధాకృష్ణ ధమానిది లాస్ట్ 2 years లో తన పోర్ట్ఫోలియో 10% పడిపోయింది. వెరాజ్ విజయ్ కేడియాది 27% పడిపోయింది. ఆశిష్ కచోలియాది 3% పడింది. సో లాస్ట్ 2 years లో వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు కనిపించడం అయితే నెగిటివ్ రిటర్న్సే కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క మెజారిటీ ఆఫ్ ద షేర్స్ పడిపోయి ఉంటాయి. అయితే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ లో ఆల్రెడీ వీళ్ళు చాలా రీసెర్చ్ చేసే కొంటారు, మళ్ళీ అవి రికవర్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ టైం ఫ్రేమ్ లో గనక మనం ఏవైతే కంపెనీలు మనకు కూడా మంచి బిజినెస్లు బాగా ఫ్యూచర్ లో గ్రో అవుతాయి అన్న నమ్మకం కలుగుతుందో వాటిని వాళ్ళు కొన్న ప్రైజెస్ కంటే మనం ఇంకా తక్కువకి కొనగలుగుతాం, లేదా అట్లీస్ట్ చాలా వరకు పడ్డ తర్వాత కొనగలుగుతాం. అందుకనే ఈ టైంలో వాళ్ళ పోర్ట్ఫోలియోని స్టాక్స్ ని చూసి అందులో మనకి అర్థమయ్యే బిజినెస్లు ఏంటి అని ఫైండ్ అవుట్ చేసుకుని వాటిని అనాలిసిస్ చేసుకుని మల్టీ బ్యాగర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇదొక సింపుల్ ప్రాసెస్. సో అయితే సింపుల్ గా ఇక్కడ మనకి ఏ ఇన్వెస్టర్ అయితే కావాలో ఆ ఇన్వెస్టర్ యొక్క నేమ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోని మనం చూడొచ్చు. అయితే నా ఫేవరెట్ ఇన్వెస్టర్ డాలీ కన్నా, అందుకని నేను కిందకి స్క్రోల్ చేసి డాలీ కన్నా యొక్క పోర్ట్ఫోలియోని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా కిందకి గనక నేను స్క్రోల్ చేస్తే తను ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు అండ్ అలాగే వాటిని పెంచుకుంటున్నారా లేదా తగ్గించుకుంటున్నారా లేదా పూర్తిగా సెల్ చేశారా
చేశారా అనే డేటా ఇక్కడ నాకు క్లియర్ గా కనబడుతూ ఉంది. ఇప్పుడు నాకు వేల స్టాక్స్ లేవు నా ముందు, కేవలం ఒక 20-30 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 20-30 స్టాక్స్ లో నుంచి నాకు అర్థమయ్యే బిజినెస్ ఏంటి, గ్రో అయ్యే బిజినెస్ ఏంటి అని నేను అనాలిసిస్ చేసుకోవాలి. అయితే యాక్చువల్ గా ఒక స్టాక్ గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, అండ్ అలాగే అందులో స్పెషల్లీ అది మల్టీ బ్యాగర్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏఐని యూజ్ చేస్తూ మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అనేది నేను జూన్ 20th ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేశాను. ఆ ఫ్రీ వెబినార్ లో నేను చెప్పిన కీ పాయింట్స్ ఏంటి అంటే, జనరల్ గా మనం ఒక కంపెనీ నుంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే అది ఆల్రెడీ బాగా పెరిగిపోయినప్పుడు కాదు, అంతకంటే ముందే ఒక సీడ్ లెవెల్లో లేదా చిన్న ప్లాంట్ లెవెల్లో ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేయాలి. యూజువల్ గా అలాంటి స్టాక్స్ లెస్ నోన్ స్టాక్స్ అవుతాయి. లెస్ నోన్ స్టాక్స్ ని కొంటేనే మనకి మల్టీ బ్యాగర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని నేను చెప్పాను. అయితే రీసెంట్ గా యూట్యూబ్ లో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ కూడా నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, లెస్ నోన్ స్టాక్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని. సో ఆల్రెడీ ఈ వీడియోలో నేను విజయ్ కేడియా పోర్ట్ఫోలియో లేదా డాలీ కన్నా పోర్ట్ఫోలియో ఇలాంటి వాళ్ళ పోర్ట్ఫోలియోలో నుంచి మనం లెస్ నోన్ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు. కాకపోతే లెస్ నోన్ స్టాక్స్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే అవి సీడ్ స్టేజ్ లోనే తొందరగా కొలాప్స్ అయిపోవచ్చు. ఎలా అయితే మనకి చిన్న చిన్న మొక్కలు పెరగకుండానే కూలిపోతాయో అదే విధంగా స్టాక్స్ కూడా లెస్ నోన్ స్టాక్స్ ఎక్కువ శాతం ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా ఇలాంటి పెద్ద వాళ్ళ పోర్ట్ఫోలియోలో నుంచి పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే మనకి ఇలాంటి లెస్ నోన్ స్టాక్స్ కూడా మల్టీ బ్యాగర్స్ అవ్వడం కోసం మీరు అబ్జర్వ్ చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒక కంపెనీ యొక్క ఆర్డర్స్ పెరుగుతూ ఉండాలి. అండ్ ఈ కంపెనీ యొక్క ఆర్డర్స్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు యూజువల్ గా హై ప్రాఫిట్ మార్జిన్ ఉన్న బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. క్యాపెక్స్ ప్లాన్స్ కూడా హై ప్రాఫిట్ మార్జిన్ కే ఎక్కువ అలోకేట్ చేయాలి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫ్యూచర్ కోసం వీళ్ళు ఏదైనా డబ్బులు పెడుతుంటే అవి ప్రాఫిట్ల వల్ల రావాలి తప్ప అప్పుల వల్ల రాకూడదు. అండ్ ఫైనల్లీ థర్డ్ పాయింట్ లో ఒక కంపెనీ ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ అవ్వాలి అని అంటే దానికంటూ ఒక మోట్ ఉండాలి, లేదా ఆ పర్టికులర్ సెక్టర్ లో ఆ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది పెరుగుతూ ఉండాలి. సో ఒక కంపెనీ గురించి ఇలాంటి విషయాలన్నీ ఏఐని యూజ్ చేస్తూ జస్ట్ ఒక 10-15 మినిట్స్ లోనే మనం కనుక్కోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను జూన్ 20th రోజున కండక్ట్ చేసిన ఫ్రీ వెబినార్ లో దాదాపు 1.5 hour పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన వీడియోని ఎలా చూడాలి అనేది కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఎనీహౌ ఈ వీడియో ద్వారా నేను చెప్దాం అనుకున్నది ఏంటి అంటే, మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని లెస్ నోన్ స్టేజ్ లో ఐడెంటిఫై చేయడం మనం నేర్చుకోవాలి. అయితే దీనికోసమే trendline.com ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను. అండ్ అలాగే నెక్స్ట్ స్టెప్స్ లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఏ కంపెనీకి అయితే ఆర్డర్ బుక్ పెరుగుతుంది, క్యాపెక్స్ ప్లాన్స్ ప్రాఫిట్స్ నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకుంటూ, అండ్ ఫైనల్ గా ఒక కంపెనీ యొక్క మోట్ ఏంటి, మార్కెట్ షేర్ ఎలా పెరుగుతుంది అన్న విషయాలు గనక మనకి అర్థమైతే ఆ కంపెనీ మల్టీ బ్యాగర్ అవుతుందా లేదా అని మన కళ్ళ ముందు చాలా క్లియర్ గా కనపడుతుంది. ఒకవేళ మీరు గనక జూన్ 20th రోజున నేను కండక్ట్ చేసిన ఫ్రీ వెబినార్ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో దాన్ని ఫ్రీగా మళ్ళీ ఎలా చూడొచ్చు అనే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు ఆ వెబినార్ ని చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.